ఇప్పుడే అందిన వార్త గూగుల్ పే కావచ్చు, ఫోన్‌పే, పేటీఎం పైన ఆర్‌బీఐ సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారన్నమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి మనం. అర్జెంట్‌గా ఓ 10,000 పంపించు, అలాగే వచ్చాక చూసుకో, థ్యాంక్ యూ రా. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఇలా చెప్పుకుంటూ పోతే మనలో చాలామంది ఎప్పుడో ఒక అన్నవి మాటలు వింటూ ఉంటాం కాబట్టి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సదుపాయం వచ్చాక ఆర్థిక లావాదేవీలు ఎంతో ఈజీ అయిపోయాయన్నమాట. ఇంచుమించుగా ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఇంటర్నెట్ సౌకర్యం కలిగి స్మార్ట్ ఫోన్లు ఉండడంతో ఎవరికైనా నగదు పంపించాలన్నా లేదా ఎవరినైనా నుంచైనా తీసుకోవాలన్నా క్షణాల్లో జరిగిపోతుంది. కాబట్టి ఈ మేరకు వేగంగా యూపీఐని అంత పాపులర్ చేసిందంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అయితే ఇకపైన ఈ స్పీడ్ ఉండదేమో, అవును. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రతిపాదనలు ఆచరణలోకి వస్తున్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే యూపీఐ సేవలు భారతీయ ఆర్థిక రంగాన్ని ముఖచిత్రాన్ని మార్చేశాయి. రోజు కోట్లాది లావాదేవీలు అలవోకగా జరిగిపోతున్నాయి. అయితే అంతే స్థాయిలో ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయన్నమాట. అక్రమార్కుల దెబ్బకు అమాయకులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని చూస్తున్నది ఇక ఉన్నాం. నిజానికి బ్యాంక్ ఖాతాదారులు ఈ కేటగాళ్ళ బారిన పడకుండా ఆర్‌బీఐ ఇప్పటికప్పుడు అనేక రకాల నిర్ణయాలు, చర్యలు కూడా తీసుకుంటున్నది. ఈ క్రమంలో కొత్త ప్రతిపాదన చేసినట్లు సమాచారం. ఎందుకంటే రూ. 10,000 ఆ పైన నగదు మొత్తాలను గూగుల్ పే లేదా ఫోన్‌పే కావచ్చు, ఇక యూపీఐ నివేదికల ద్వారా పంపినప్పుడు అది రిసీవర్ ఖాతాలో క్రియేట్ అవ్వాలంటే గంట సమయం పట్టేలా రూల్స్ అనేది మార్చాలని చూస్తున్నది. కానీ సెండర్ అకౌంట్ నుంచి వెంటనే సదరు మొత్తం డెబిట్ అయినట్లు చూపిస్తుంది. అయినప్పటికీ ఒకవేళ ఏవైనా పొరపాట్లు జరిగినా, ఒకరికి బదులుగా మరొకరికి పంపించాలనుకున్నా, పంపిన వారు సదరు లావాదేవీని వద్దా అని భావించినా కూడా అది మోసపోయామని గుర్తించినా, ఆ సొమ్మును బ్యాంకర్ల సహకారంతో తిరిగి వారి ఖాతాలో వచ్చేలా నిబంధనలన్నీ మార్చాలని ఆర్‌బీఐ చూస్తున్నదన్నమాట చెప్తున్నారు. మరోవైపు బ్యాంకులు సైతం ఈ గంట సమయంలో క్రాస్ చెక్ చేసుకోవడానికి సమయం ఉంటుందని, అలాగే లావాదేవీలు అసాధారణంగా కనిపించినా కూడా ఓ కొత్త ఖాతాలోకి భారీ మొత్తం వెళ్తున్న ఖాతాదారులు అలర్ట్ చేయవచ్చని చెప్పేసి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇకపైన ఇలా, ఎందుకంటే ఆర్‌బీఐ గంట ఆలస్యం ప్రతిపాదన ప్రకారం అకౌంట్ టు అకౌంట్ జరిగే నగదు బదిలీలు, అదే యూపీఐ 10,000 అయితే ఆ పైన నగదు లావాదేవీలు ప్రభావితం వీలుంది కాబట్టి ఆలోపు లావాదేవీలు క్షణాల్లో పూర్తవుతాయి. అలాగే దుకాణాలు, షాపింగ్ మాల్స్, ఇతరత్ర చోట్ల కూడా క్యూఆర్ కోడ్‌ల ద్వారా జరిగే యూపీఐ లావాదేవీలు ఎప్పటిలాగా సజావుగా జరిగిపోతాయన్నమాట. మన బ్యాంక్ ఖాతాల నుంచి జరిగేటువంటి ఈఎంఐ చెల్లింపులు కావచ్చు, చెక్ క్లియరెన్స్‌లకు డోకా లేదని తెలుస్తుంది. అయితే ఆర్‌బీఐ వివరాల ప్రకారం మొత్తంగా నమోదు ఆన్‌లైన్‌లో ఆర్థిక మోసాలు 10,000 ఆ పైన లావాదేవీల సంఖ్యనే దాదాపు 40% ఉన్నదన్నమాట. కానీ జరుగుతున్న నష్టంతో వాటినే సుమారు 99.5%గా ఉండడం గమనార్హం. అందుకే వీటిపైన దృష్టి పెట్టిన ఆర్‌బీఐ ఇక కొత్త ప్రతిపాదన తీసిందనమాట. దీనిపైన ఎవరైనా మే 8 కల్లా స్పందించవచ్చని చెప్తున్నారు. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నది. అయితే కొత్త నిబంధనలు అమలులోకి వస్తే దేశీయ డిజిటల్ చెల్లింపులో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొన్ని లావాదేవీలు ముగించుకోవచ్చని విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే మరింత సురక్షిత లావాదేవీల ఆస్కారం ఉంటుందంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, స్కామర్లు చేతికి చిక్కకుండా ఉంటారని చెప్తున్నారు. ఇక ఎన్‌బీసీఎఫ్ వర్గీకరణ అయితే అన్నమాట. ఎగువ శ్రేణి బ్యాంకింగ్ ఇతర సంస్థలు గుర్తింపు కోసం అనుసరించే ప్రమాణాల్లో ఆర్‌బీఐ శుక్రవారం మార్పులు చేసింది. ప్రస్తుతం ఆ ఆస్తుల పరిమాణం, పారామెట్రిక్ స్కోరింగ్ సిస్టమ్స్ కూడా రెండంచెల విధానానికి బదులుగా ఒక ఆస్తుల పరిమాణ ఆధారిత విధానాన్ని సూచించింది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు అప్పర్ లేయర్ సిలో ఉండవచ్చని చెప్పేసి, ఇప్పుడున్నటువంటి విధానం ప్రకారం సర్కారీ ఎన్‌బీఎఫ్‌సీలు బేస్ లేయర్, అదేవిధంగా మిడిల్ లేయర్లకే పరిమితమయ్యాయని చెప్పేసి మరి ఇక ఆర్‌బీఐ డ్రాఫ్ట్ ఏదైతే స్కేల్ ఉందో రెండో సవరణ మార్గదర్శకాలు 2026 ప్రకారం ఎగువ శ్రేణి ఎన్‌బీఎఫ్‌సీలు 1,00,00,000 కోట్ల పైగా ఆస్తులన్నీ కలిగి ఉండాలన్నమాట.